వైసీపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలకు జగన్ కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు. తాజాగా మరో జిల్లాకు కొత్త ప్రెసిడెంట్ను ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు ఉన్న జిల్లా అధ్యక్షుని పక్కన పెట్టి ఆ నాయకుడి చేతికి పగ్గాలు అప్పగించారు. ఆయన జిల్లాలో కాంట్రవర్సీ కింగ్. ఎంతటి వారిపై అయినా విమర్శలు చేస్తారు. విమర్శలు పాలవుతూనే ఉంటారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన ఆ మాజీ మంత్రిని సీనియర్లను కాదని జిల్లా అధ్యక్షుడిని చేశారు. అసలే ఒక్కొక్క నాయకుడు పార్టీలు మారుతుండడంతో పార్టీ అధిష్టానం ముందస్తు జాగ్రత్తలతో ఆ నాయకుడిని జిల్లా అధ్యక్షుడిని చేసిందంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరంటారా? లెట్ us వాచ్. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాదు, ఇప్పుడు ఏపీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు తెలియని వాళ్లు ఉండరు. రాజకీయంగా కార్పొరేటర్ స్థాయి నుండి అత్యంత వేగంగా మంత్రి అయిన నాయకుడు గుడివాడ అమర్నాథ్. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేయడంతో రాజకీయాలు ఆ కుటుంబానికి కొత్తేమీ కాదు. బలమైన కాపు సామాజిక వర్గం కావడం కూడా అమర్నాథ్కి బాగా కలిసి వచ్చింది. 2006లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గ్రేటర్ విశాఖ కార్పొరేటర్గా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి జగన్ సన్నిహితుల్లో ఒకరయ్యారు. ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి గుడివాడ తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. పదునైన మాటలతో అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వైసీపీలో జగన్ దృష్టిలో బలమైన నాయకుడిగా, నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి ప్రకటన వచ్చినా, అప్పటి సీఎం జగన్ ప్రభుత్వంపై పవన్ ఎలాంటి విమర్శలు చేసినా అమర్నాథ్ క్షణాల్లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవారు. పవన్ కళ్యాణ్ని తీవ్రస్థాయిలో విమర్శించడం వల్లే జగన్ పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారంటారు. అయితే మంత్రి అయిన తర్వాత పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో సొంత సామాజిక వర్గమైన కాపులకు దూరమయ్యారు. ఆ ఎఫెక్ట్ తో 2024 ఎన్నికల్లో అమర్నాథ్ ఘోర పరాజయం పాలయ్యారు. గత ప్రభుత్వంలో కీలకమైన ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా పరిశ్రమను తీసుకురావడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా ముందు కోడిగుడ్డు సామెతలు, దావోస్లో చలి ఎక్కువ లాంటి మాటలు చెప్పి విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినా పట్టించుకోకుండా అసలు సిసలు రాజకీయ నాయకుడిలా ముందుకు సాగిపోతున్నారు ఆయన. అంతవరకు బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై వ్యక్తిగత విమర్శలు చేసి మంత్రి పదవి పొందినా 2024 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి రెండోసారి సీటు తెచ్చుకోలేకపోయారు. చివరి నిమిషంలో గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుండి బరిలోకి దిగిన గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాసపై 95,000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఏపీ రాజకీయాల్లో అత్యంత భారీ ఓటమిని గుడివాడ అమర్నాథ్ మూటగట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా గుడివాడ అమర్నాథ్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. జగన్పై ఎవరు విమర్శలు చేసినా అమర్నాథ్ తన నోటికి పని చెప్తూనే ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముందే వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీకి, పదవులకు రాజీనామా చేసి బయటకి రావడం, జగన్ సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లే పార్టీని వదిలేయడంతో ఉత్తరాంధ్రలో కూడా అలా పార్టీ నుండి బయటకు వెళ్లిపోయే వాళ్ల సంఖ్య పెరుగుతుందని గమనించిన జగన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాన్ని చేపట్టారు. విశాఖ జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ను నియమించడంతో అమర్నాథ్ అనుచరులు హ్యాపీ అవుతున్నారు. అయితే పార్టీలో సీనియర్లుగా ఉన్న అవంతి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి లాంటి వాళ్లు పార్టీ మారకుండా గుడివాడ అమర్నాథ్ని సమన్వయం చేసుకోగలరా అనేది పెద్ద సందేహంగా మారుతుంది. ఇప్పటికే విశాఖ నగర మేయర్ మార్పు విషయంలో ఎన్నో వివాదాలు నెలకొన్నాయి.
విశాఖ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు జనసేన, టీడీపీ కూటమిలో చేరడంతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10 స్థాయి సంఘాలను వైసీపీ కోల్పోయింది. దానికి తోడు టీడీపీ కార్పొరేటర్లు మేయర్ రాజీనామా చేయాలని, కొత్త మేయర్ను ఎన్నుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మిగిలి ఉన్న వైసీపీ కార్పొరేటర్లు చేజారిపోకుండా చూసుకోవలసిన బాధ్యత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్పై ఉంది. దసరా తర్వాత అక్టోబర్ 11వ తేదీన వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ పదవులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరెవరిని పార్టీ పదవుల్లో నియమిస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. అధికారం లేకపోయినా పార్టీకి సంబంధించిన పదవుల కోసం పలువురు పోటీ పడుతున్నారు. కొత్త అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కోటరికి సంబంధించిన వాళ్లకు జిల్లా పార్టీ పదవులు కట్టబెడితే అనేక మంది పార్టీని వదిలి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ వైసీపీని గుడివాడ ఏ ఒడ్డుకు చేరుస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.